నాన్నగారు ఓకే. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు 124వ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూల దండ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈరోజు పుష్పమాల పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు గారు మన దేశానికి ఎంతో చేశారు. ఆయన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు అన్ని సంస్థలు వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ ప్లాటినం, వాసవి క్లబ్ ఫ్యామిలీస్ 3 క్లబ్లు కూడా కలిసి ఇంకొక కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తాము. ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం మనోనేస్తం అనే కార్యక్రమంలో మరి బీదవారికి 30 మందికి ఈ రోజు టవల్స్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మేము నిర్వహించుకోవటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఎన్ని సంవత్సరాలైనా మరి ఈ ప్రపంచంలో మనిషి లేకపోయినా బ్రతికి ఉన్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సేవలు, మన దేశానికి ఎంత సేవ చేస్తేనో గుర్తు పెట్టుకుంటాం. అందరి మనసులో ఉండిపోయిన పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి జయంతి ఉత్సవాల వేడుకల్లో ఈ కార్యక్రమాలని 3 క్లబ్లు కలిసి నిర్వహించుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె సుజాత లక్ష్మి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక శివుడి బొమ్మ వద్ద పూలమాల అర్పించి వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ వారు, అలాగే ప్లాటినం మరియు ఫ్యామిలీ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గురించి గారు చెప్పుకోవాలంటే మనకి భారతదేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతో మంది త్యాగాలు చేసి మనం స్వాతంత్రం వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడిందండి. వారిని ఈ విధంగా ఈ జయంతి రోజున వారిని స్మరించుకుంటూ ఈ విధంగా చేయడం భావితరాల వారికి కూడా వారి గురించి తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు మరియు నర్సాపేట క్లబ్స్ నుంచి అందరం సంయుక్తంగా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందండి. పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మంది. ఓకే. పట్టుకోమ్మా, ఎవరు వాళ్ళు పట్టుకోండి. నువ్వు రండి, చూడమ్మా, చూడండి అందరూ. ఓకే. ఇవ్వండి మేడం, ఇవ్వండి చెప్తా. ఓకే. అందరు ఇచ్చి
చూడండి. రైట్ ఇటు వచ్చేసి నువ్వు అమ్మాయి వెళ్ళని వెనక్కి వెళ్ళమను. ఇప్పుడు ఇవ్వండి. ఓకే జై వాసవి. ఓకే రత్నకుమారి గారు అందరూ